ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్వి బూటిక్. ఈ రోజు మనము సింపుల్ ఇంకా ఈజీ సేమీ పట్టేల ప్యాంట్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయడమో నేర్చుకుందాం. ముందుగా మనము 4 ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్. చూడండి, నేను చేసుకున్నాను 4 క్లాత్. చేసుకున్నాక కొలత ప్యాంట్ తీసుకోవాలి. కొలత ప్యాంట్ తీసుకున్నాక దాని హైట్ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి స్టిచ్చింగ్ కోసం. కింద అవసరం ఉండదు. మార్క్ పెట్టుకోవాలి హైట్ ఎంత ఉందో అంత. నెక్స్ట్ వచ్చేసి మనం కిందకి బాటమ్ పట్టి పెట్టుకోవాలన్నమాట. ఆ బాటమ్ పట్టికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇంకా హైట్లో 8 ఇంచ్ అడ్డంలో. సెమీ పట్యాలకి ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి పైన 6.5 వదిలేసి కింద 16 పెట్టుకోవాలి. లేకపోతే అట్లా గుర్తుకుండకపోతే డైరెక్ట్ 10 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోద్ది. పైన నేఫా పట్టి కానీ నేను ఎక్స్ట్రాగా పెడతాను, నాకు అట్లా అలవాటు. నెక్స్ట్ అడ్డంగా ఆ మార్క్కి ఈ మార్క్కి అటాచ్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. పైన ఒక నేఫా పట్టి వస్తుంది అన్నమాట. ఇక పాయింట్ మార్క్ పెట్టడం అయిపోయింది. ఇక నేను కట్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి స్టిచ్ చేయడం అండ్ కట్ చేయడం కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, బాటమ్ పట్టి కదా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 ప్యాంట్స్ వచ్చేసినాయండి. 2 కాళ్ళ 2 ప్యాంట్. అక్కడ ఒక చిన్న కచ్చిక పెట్టుకోవాలి 10 ఇంచెస్ దగ్గర. చూడండి, ఇప్పుడు నేఫా పట్టి కావాలి పైన. దానికోసం హైట్లో 8 ఇంచ్ అట్లా క్లాత్ తీసుకుంటున్నాను. పక్కన ఒక ఎక్స్ట్రా క్లాత్ మిగిలిందా అండి, దాంట్లోకి అటాచ్ చేయాలి. అటాచ్ చేసినాక కట్ చేసుకోవాలి 8 ఇంచ్ హైట్. అడ్డంలో 22 ఉండాలి, అంటే మొత్తం 44 ఉండాలి. 2 ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, కట్ చేసినాక నేను చూపిస్తా. 22 పెట్టిన చూడండి. 2 ఫోల్డ్స్కి 22 పెట్టాలి, అంటే 44 ఇంచెస్ కావాలి మొత్తం. నేఫా పట్టి మనకి హైట్లో 8 ఇంచ్. చూడండి, ముందు అటాచ్ చేసుకుంటున్నాను 2. సారీ అండి, నా వీడియో కొంచెం చిన్నగా వచ్చేసింది. కచ్చిక పెట్టినాక తర్వాత ఒకటి పైనుండి స్టిఫ్గా ఉండేదానికి ఇంకో ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేఫా పట్టికి సెంటర్లోనే ఒక కచ్చిక పెట్టుకుంటున్నాను. దాని ఆపోజిట్గా చిన్నగా ఒకటి పట్టి పెట్టుకుంటున్నాను అండి. చూడండి, జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను చిన్నగా. నెక్స్ట్ చిన్న కుచ్చులు పెట్టుకోవాలి ముంగట. ప్యాంట్కి సెమీ పట్టియాలా అనుకోయా, పెద్ద లాంగ్ పట్టియాలా, దానికి చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకోవాలి. నేను ఓన్లీ 1 సైడ్ చూపిస్తున్నాను కుచ్చులు పెట్టేటి. చూడండి ఎట్లా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అట్లే దానిపైన నేఫా పట్టి పెట్టాలి. నేఫా పట్టి పెట్టుకొని చూడండి నేను పెడుతున్నాను. దానిపైన నేఫా పట్టి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. కింది కుచ్చులు సరిగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు క్లాత్ లోపలికి వస్తూ ఉంటుంది, అది చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంటర్లో నేఫా పట్టి కచ్చిక పెట్టుకున్నది ముందుగా కుట్టుకున్నాం, అటాచ్ చేసుకున్నాం. 2 కాళ్ళు అటాచ్ చేసినాము. ఆ కుట్టు ఇవి 2 సెంటర్లకు రావాలండి. చూడండి, సెంటర్కి వచ్చినాక ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే లోపల ప్యాంట్ది దానికి మొత్తం కుచ్చులకు పెట్టుకోవాలండి. నేఫా పట్టి స్ట్రైట్గా కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఇంకో కుట్టు స్టిఫ్గా మళ్ళీ స్మూత్గా కనిపించాలి కాబట్టి ఇంకో కుట్టు. ఇవి వచ్చేసి బాటమ్ పట్టి అండి. చూడండి, మనం 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నామా, దానికి బాటమ్ పట్టి బయట మార్కెట్లో దొరుకుతుందండి, అది తీసుకొచ్చుకోవాలి, కుట్టుకోవాలి. చూడండి, ముందు కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నానండి. బాటమ్ పట్టి మార్కెట్లో దొరుకుతుందండి, మనకేం ఇంట్లో రెడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, దానికి పైన నుండి మళ్ళీ ఒక ఫోల్డ్ ఇచ్చి
లాస్ట్కి కుట్టేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు అక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు కనిపించదండి, ఎందుకంటే డార్క్ క్లాత్ ఉంది. నేను చాక్ మార్క్తోని లైన్ వేస్తున్నాను, చూడండి ఎట్లా వేస్తున్నాను. ముందు 2 లైన్స్, టంచన్ కొద్ది ఇంకొక స్ట్రైట్ లైన్ అండి, 2 సైడ్స్. లోపల ఇంకా జిగ్జాగ్ జిగ్జాగ్ చేయాలండి, చూడండి పామ్ లాగా జిగ్జాగ్ 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 చేసుకోవాలి. ఒక మంచి డిజైన్ అయి కనిపిస్తుందండి, చూడండి. ఇప్పుడు నేను సేమ్ ఎలా డ్రా చేశానో సేమ్ అలానే స్టిచ్ చేస్తున్నానండి. లేకపోతే మనకి ఇలా రాకపోతే డైరెక్ట్గా 5 లైన్స్ స్ట్రైట్గా వేసుకోవాలండి, సరిపోతుంది. 5 or 6 మన ఇష్టం అండి. నేనైతే ఇట్లా డిజైన్ చేస్తాను, నాకు ఇట్లా డిజైన్ అంటేనే ఇష్టం. సో నేను జిగ్జాగ్ చేస్తున్నాను. నేను డ్రా పైన ఉండే జిగ్జాగ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చేశారా అండి? ఇప్పుడు రెండు ముందుగా ఒకటి అటాచ్ చేసుకుందామా, ఇప్పుడు దాన్ని సెకండ్ ఫోల్డ్ అటాచ్ చేసుకోవాలి. పైన ఒక 1.5 ఇంచ్ వదిలేయాలి, నాడక్ కోసం పట్టి ఉంచాలి అండి. 1.5 ఇంచ్ పైన వదిలేసి సెంటర్ నుండి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం క్లాత్ చూడండి సెంటర్లో పెట్టేసి అక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్ చేయడం అంతే. ఇప్పుడు మనం సెంటర్లో ఒక కచ్చికలు పెట్టుకుందామండి, చూడండి అక్కడ చూడండి కనిపిస్తుంది. కచ్చికలు పెట్టేంత స్టిచ్ చేసుకోవాలండి స్ట్రైట్గా. ఏ స్టిచ్చింగ్ అయినా 2 స్టిచ్చింగ్ చేసుకోవాలండి, 2 సార్లు కుట్టాలి. దానిపైన నుండి ఇంకో స్టిచ్చింగ్, బట్ ఆ బట్ట అన్నది చూడండి పైన కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, నాడ పట్టి పెట్టాలి కదండి, దానికోసం. చూడండి నేను చూపిస్తున్నాను ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాక స్టిచ్ చేయాలి. క్లాత్ 2 సైడ్లా ఇట్లా మలుచుకోవాలి, దానికి ఇట్లా వేసుకుంటే ప్యాంట్ గట్టిగా ఉంటుంది అన్నట్టు, చిన్నది ఫాస్ట్గా కుట్లు ఊడిపోవన్నమాట. మళ్ళీ స్టిచ్చింగ్ నీట్గా కనిపిస్తుందండి. చూడండి అటు ఇటు క్లాత్ జరుపుకుంటా కొడుతున్నాను నేను. ఇది ప్యాంట్ చాలా డార్క్ ఉండుట్లా మనకు అసలు యాక్చువల్ ఏర్పడలేదండి, కాబట్టి నేను క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను, చూడండి. ఇంకో స్టిచ్ వేసుకుంటున్నానండి, జస్ట్ అక్కడనే 1.5 ఇంచ్ ఏడ వదిలేసినాం అక్కడనే ఒక స్క్వేర్లో వేసుకుంటున్నానండి, ఒక బాక్స్లా వస్తుంది. ఇప్పుడు మనం నాడ పట్టి కొట్టుకుంటామండి, చూడండి 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి అండ్ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం రఫ్ చేసుకోవాలి అక్కడ, ఇక వేరేదికి అవసరం ఉండదని సేమ్ 1 ఇంచ్ అంతే, 1 ఇంచ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి నాది అయిపోయిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్. కింద బాటమ్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి, 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడ
రఫ్ చేసుకొని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి. అంతే అయిపోయింది. సేమీ పటేలా ప్యాంట్ రెడీ. చూసారండి, నేను జస్ట్ 10 మినిట్స్లో ప్యాంట్ రెడీ చేసేసానండి. ఈజీగా అయిపోతుంది ఈ ప్యాంట్. ఇది కూడా డబుల్ స్టిచ్చింగ్ ఇచ్చుకోవాలి. సో అండి, సెంటర్ పెట్టుకోవాలండి. సెంటర్కి సెంటర్ రాకపోతే చిన్న కచక పెట్టుకోవాలండి. చిన్న ఒక కుచ్చు పెట్టుకుని సరిపోద్ది. బట్ నాకు ఇక్కడ అవసరం లేదండి. సెంటర్కి సెంటర్ పాయింట్ వచ్చేసింది నాకు. బై చాన్స్ ఎప్పుడైనా వస్తుంది కాబట్టి ఆగం కాకండి. కాబట్టి చెప్పిన జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. చూడండి, మళ్ళీ బాటంకి బాటం పెట్టేసి 1 ఇంచ్ వదిలేసి స్టిచ్చింగ్ చేసుకుంటానండి. కింది మళ్ళీ రఫ్. చూడండి, నా ప్యాంట్ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్